శనీశ్వర అనుగ్రహ యాగం 2025 మార్చి 29వ రోజు శని అమావాస్య రోజున శనీశ్వర అనుగ్రహ యాగంలో పాల్గొని శని భగవానుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందగలరు. శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశం కావున మేష, సింహ, కన్య, ధనుస్సు, కుంభం ఈ యొక్క రాశుల వారి జీవితంలో ఆకస్మిక శుభ ఫలితాలనిచ్చే మలుపు కలుగుతుంది మరియు చెడు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. మేషరాశికి 7.5 సంవత్సరాల శని, సింహరాశికి అష్టమ శని, కన్యా రాశికి గండక శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి పాదశని. శని కర్మప్రదాతగా మరియు మానవులకు కలిగే చెడు ఫలితాలకు అడ్డుకట్ట వేసేవాడుగా ఉంటూ అందరి చేత గౌరవింపబడే దేవుడుగా ఉండబడే శని మనుషుల యొక్క పూర్వకర్మముల యొక్క ఫలితాలను ఆధారంగా ప్రతిఫలం ఇస్తాడు లేక శిక్షిస్తాడు కూడా. కావున జన్మ శని ఉన్నవారు, ఏలినాటి శని ఉన్నవారు, అధికమైన బాధలు పడేవారు, ఆర్థికమైన పరిస్థితులు అనుకూలంగా లేనివారు, వివాహం కానివారు, దాంపత్య సమస్యలు ఉన్నవారు వారి వారి పూర్వజన్మ కర్మ ఫలాలను తొలగించుకొని ఈ రాసుల వారే కాకుండా ప్రతి ఒక్కరూ శని బాధల నుండి బయటపడి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతులతో ఉండటానికి శని పాశుపత సహిత ఈశ్వరునికి తిలాభిషేకం చేస్తూ శనీశ్వర అనుగ్రహ యాగం మా చేతుల మీదుగా సలక్షణంగా శాస్త్రోత్తముగా ప్రతి ఒక్కరికి అన్ని రాసుల వారికి శనిగ్రహ దోషం తొలగిపోయి సుఖంగా ఉండటానికి ఈ యొక్క యాగం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యాగములో పాల్గొని శనీశ్వరుని అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు ఈ క్రింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించండి. శుభం భూయాత్. అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మార్చి 23వ తేదీ నుండి 29 వరకు వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృతికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం కుజం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయై తద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం. భూసుతుడైన కుజుడు జాతకంలో కానీ, గోచారములో కానీ, లగ్నములో కానీ, లేక 7వ స్థానములో కానీ, 8వ స్థానములో కానీ కుజుడు ఉంటే గనక వివాహ సంబంధాలు కుదరక మరియు వివాహమైతే గనక సంతానం అందక మరియు భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, భూతగాదాలు, సోదర సోదరీమణులతో కలహాలు ఏర్పడి మరియు కోపం, ఆవేశం, మొండితనం ఇత్యాది ఫలితాలు కలగజేస్తాడు. మరి కావున కుజగ్రహం శాంతి కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మంచి పగడాన్ని 3 క్యారెట్లుగా ఉన్నదానిని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి పూజ చేసి కుజగ్రహానికి 7000 జపం, 700 సార్లు చండ్ర సమిధలతో ఆవు నెయ్యితో హోమం చేయుట వలన వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వంద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు. మరియు మంచి సమయంలో దానిని ధరించిన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరి కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తి వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. దాని వలన విచారం అనేది అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడి మానసికమైన ఇబ్బందులకు గురి చేయగల గ్రహచార స్థితి కలదు. బంధువులతో కానీ, మిత్రులతో కానీ విరోధాలు ఏర్పడేటువంటి స్థితి కలిగి ఉంది. భార్యాభర్తల మధ్య విరోధాలు ఏర్పడి అధికమైన మనోవిచారానికి లోను కాగలరు. అపవాదులు, అవమానాలు కలిగి పూర్తిగా నీచమైన జాతకంలో ఉంటారు. అప్పటి వరకు మీ దగ్గర తిన్న మీతోటి డబ్బులు ఖర్చు పెట్టించిన బంధువులు కానీ, మిత్రులు కానీ మాట్లాడకుండా వెనకాడతారు. అవసరాన్ని బట్టి ఆదుకున్న మీరు మీ అవసరానికి వారిని అడిగితే గనక మిమ్మలను చూసి కూడా
పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. అధికమైన ధన నష్టం కలగగలదు. భూములు తక్కువ రేటుకే అమ్మవలసి వస్తుంది. ఎందుకు ఇంత నిక్కచ్చిగా చెప్పడం అవుతుందంటే, మేషరాశిలో ఉన్నటువంటి ఇంకొక నక్షత్రం భరణి, దానికి దశానాథుడు శుక్రుడు. శుక్రునికి కుజునికి పడదు, కావున విరోధాలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క ఫలితాలకు పరిష్కారం ఏమిటి? కుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి, అవసరమైతే హోమం చేయించి కందులు దానం చేయుట వలన పైన చెప్పిన విషయాలన్నీ శుభ ఫలితాలుగా మారగలవు. కావున ఏ పూజ చేసినా కానీ ఆ యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. విద్యార్థులు చదువు యందు అతిగా కష్టపడి చదివితే గాని మంచి ఫలితాలు రాగలవు. కావున విద్యార్థులు బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి. మరియు పెసర్లు దానం చేయటం వలన ఉన్నతమైనటువంటి చదువు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు, ఆటంకాలు కలిగి ఉంటాయి. ఉన్నతమైన పదవులు లభించాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయాలి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి చదువు గురించి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేకపోవడం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాలంటే ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి అదే దేవాలయంలో అటుకులు, తేనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అక్కడికి వెళ్ళేటువంటి యొక్క దారి సుగమమవుతుంది. మరియు విదేశాలు వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. అధికమైన మానసిక ఇబ్బందులకు లోను కాగలరు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగం వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగం వారికి అనుకూలమైన ధన రాబడి లేక మనోవిచారానికి లోను కాగలరు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొద్దిగా శుభ ఫలితాలు కలగగలవు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నవారికి ప్రత్యేకంగా గ్రహచార స్థితిని అనుసరించి చూస్తే వ్యవహార వ్యాపారం చేసేవారికి గురు రాహు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు. కావున ఈ 2 గ్రహాల పూజలు వారు జరిపించుకొని శనగలు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. సర్వమంత్ర స్వరూపాయ సకల కళాభిశోభనం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవాయ నమో నమః. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు, వాహనాలు, బట్టల వ్యాపారాలు, వజ్రాలు, ఫ్యాక్టరీలు, వృక్షశాస్త్రం, జ్యోతిష్యం మరియు తంత్రశాస్త్రం, వివాహం, కుటుంబం, సంతానం ఇత్యాది విషయాలకు కారకుడు. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గడ్డి పరక కన్నా హీనంగా చూడబడతారు. స్త్రీలతో అవమానం, వాహనాలు కొనలేరు, గొడవలు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే వాహనాలు, గృహం, వ్యవసాయం, వాణిజ్య రంగాలలో మరియు విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఇత్యాది విషయాలు మరియు అధికమైనటువంటి ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. మరియు పూర్తిగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే వజ్రం అనే రత్నాన్ని సేకరించి వెండిలో పొదిగించిన పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు ప్రతి శుక్రవారం అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించాలి. అనుకూలమైన ఫలితాలు కలగగలవు. కావున ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వీరికి అధికమైన శుభ ఫలితాలు కలగగలవు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు అక్కడ పనిచేసే అధికారులు కానీ పనిచేసేవారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క అభివృద్ధికి సహాయ సత్కారాలు చేసేటువంటి యొక్క పనిలో ఉంటారు. బయట కానీ ఇంట్లో కానీ గౌరవ మర్యాదలు కలిగి కుటుంబ సఖ్యత కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. కానీ చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొంత విచారానికి గురి కాగలరు. మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కావున
దానికి పరిష్కారం ఏమిటి? సోమవారం రోజు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయుట వలన ఈ యొక్క ఇబ్బందుల నుండి కొద్దిగా పరిష్కారం కాగలదు. మరియు వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి కలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం అనేది లభించేటువంటి గ్రహస్థితి కలదు. విద్యార్థులు మంచి తేజస్సుతో చదువులో చక్కగా రాణించగలరు. ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో ఆ యొక్క పనిని సాధించేటువంటి దిశగా ఉంటారు. మరియు ఏది అనుకుంటే ఆ యొక్క పని సకాలంలో కాగలదు. తండ్రి యొక్క ఆస్తి కనుక ఉంటే అది లభించేటువంటి గ్రహస్థితి కలదు. దానిలో కొద్దిగానైనా మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది. గ్రహస్థితి బాగుగా ఉన్నందున ఏ పనైనా కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు. దాంపత్యంలో ఒడిదుడుకులు లేకుండా సుఖమైన జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు అధికమైన లాభాలను పొందగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఆటో మెకానిక్, వైండింగ్, కార్, మోటార్ డ్రైవింగ్, మొబైల్ వర్క్ ఇత్యాది రంగం వారికి ఈ వారం అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉంది. కాబట్టి మీకు అధికమైన ధనలాభం కలగగలదు. మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు మీకు కలగాలంటే దుర్గా దేవాలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి కస్తూరి పసుపు మరియు గోరోజనం, కుంకుమ పువ్వు కలిపిన మిశ్రమంతో అర్చన చేయించి ఆ యొక్క పసుపును మంచి గంధంలో కలిపి ప్రతిరోజు ధరిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలిగి సర్వజన ఆకర్షణ అనేది కలిగి ఉంటుంది. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేష ఫలితం చేత శుక్ర శని గ్రహముల యొక్క ఫలితముల వలన ఉద్యోగంలో కానీ, వ్యవహార వ్యాపారము రంగం వారే కానీ, విద్యార్థులే కానీ వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. ఒక్కొక్కసారి శివాలయంలో అభిషేకం జరిపించండి, మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. బుధాయ సౌమ్య రూపాయ బుద్ధిం సర్వభూషణం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి, వ్యాపారానికి, బంధువులకు మరియు మిత్రులను, సోదరులను మరి ఆప్యాయతంగా చూసేటువంటి ఒక గ్రహం. మరి ఇంతమందిని బంధువులను, మిత్రులను కలిగించేవాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యాపారం చేయించే గ్రహం. ధాన్యం, వ్యవసాయం, పాడి, పశువులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి గ్రహచార గోచార విషయంలో బుధుడు అనుకూలంగా ఉంటే మంచి ధనలాభం అనేది కలిగిస్తాడు. వ్యాపారంలో లాభాలను కలిగిస్తాడు. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే బుధగ్రహ జపం చేయించుకోవాలి. మరియు ప్రతి బుధవారం పెసర్లు దానం చేసి జాతిపత్స రత్నాన్ని పూజ చేసి ధరించాలి. మంచి ఫలితాలు కలగగలవు. మరియు గ్రహచార గోచార విషయంలో ఈ వారం గ్రహ ఫలితాలను చూస్తే ఎప్పుడు విచారంతో ఉండేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. వారి యొక్క పని మీద కూడా విరక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అవమానం, ఆలోచన, విచారం, ధన నష్టం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. మరియు బంధువులతో కలహాలు ఏర్పడగలవు. బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే కనుక బంధువులతోటి విరోధం అనేది ఏర్పడుతుంది. మార్కెట్లో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చెడు ఫలితాలు మీకు ఎక్కువగా కలుగుతాయి. మరి ఈ విధంగా షేర్ మార్కెట్లో ఉన్నవారు అధికమైన ధన నష్టానికి గురి కాగలరు. మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో, వ్యవహారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కాగలవు. ఎన్నడూ లేని విధంగా వ్యాపారంలో మందకోడిగా వ్యవహారం జరుగుతుంది. మరి అధికమైన ధన నష్టం కలగగలదు. ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి. తెలిసిన వారి యొక్క సలహాలను తీసుకొని మరియు ఆ సలహాలను పాటించాలి. ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు. దాని వలన అధికమైన మనోవిచారానికి గురి అవుతారు.
ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. కావున బుధ గ్రహానికి మరియు చంద్ర రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం, శనగలు, మినుములు దానం ఇవ్వాలి. ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపల రాగి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చెయ్యాలి. దాని వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు విదేశంలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా ఇటువంటి ప్రదేశాలలో ఉన్నవారికి అక్కడి ప్రాంత వ్యవహారంగా గ్రహస్థితి చూసినట్టయితే ఈ రాశి వారికి శుక్ర, శని, రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వారు ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, విద్యార్థులైనా కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారైనా సరే అక్కడి ప్రాంతీయులు ఈ యొక్క 3 గ్రహాల జపాలను చేయించుకొని పూజలు జరిపించి వాటికి సంబంధించిన ధాన్యం, బొబ్బెర్లు, నల్ల నువ్వులు, నల్ల మినుములు దానం చెయ్యాలి. ప్రతిరోజు 1 గ్లాసు ఆవు పాలు ఎవరికైనా ఇవ్వడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార గోచారములో చంద్ర, శని, గురు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క రాశివారు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర, శుక్ర, శని, రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం, శనగలు, నల్ల నువ్వులు, మినుములు మరియు బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు ఏదైనా దేవాలయంలో, సాయి దేవాలయం, దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ జొన్న రొట్టెలు పంచిపెట్టండి. మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి అఖండమైనటువంటి కీర్తి లభించి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ యొక్క శ్లోకం అందరూ కూడా చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతి కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, అభివృద్ధి, ఆయుర్వేదం, విద్యా, వైద్యం, తెలుపు రంగు వస్త్రాలు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, నిత్య సంతోషంగా ఉండటం, బియ్యం, ధాన్యం, మంచు ప్రదేశాలు, ముత్యాలు మరియు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు కొత్త వస్త్రాల మీద ఇష్టాన్ని కలిగించేవాడు. కావున చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే చంద్రగ్రహ పూజ మరియు దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి. ప్రతి సోమవారం బియ్యం, ఆకుకూరలు, పప్పు దినుసులు దానం చేస్తూ ఉండాలి. మరియు మంచి ముత్యాన్ని సేకరించి పూజించి దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం ఈ రాశి వారికి అత్యంత కష్ట నష్టాలు అనేటివి కలిగి ఉన్నాయి. కుజుడు, రాహువు, ఈ యొక్క శని యొక్క గ్రహాల చేత ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. శత్రువుకు కూడా అటువంటి బాధలు ఉండకూడదు అని భావన మనసుకు కలిగించే విధంగా గ్రహచారం ఉంటుంది. పొరపాటున కూడా ఈ వారం ఎవ్వరి విషయంలో తలదూర్చకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. భార్యా పిల్లలతోటి కూడా విరోధాలు కలిగేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. ఎక్కువగా మీరు శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కారం తిన్నా పడదు, తీపి తిన్నా పడదు, పులుపు తింటున్నా పడదు. అలా ఉంటుంది కనుక మీ యొక్క శరీరం కర్కాటక రాశి అయినా కానీ అధికమైన వేడి తత్వం కలిగి ఉంటుంది మీ యొక్క శరీరం. కావున శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కనుక ఇటువంటి యొక్క గ్రహ దోషాలు తొలగిపోయి మరి సుఖంగా ఉండాలంటే శనివారం శని రాహుగ్రహాలకు శనివారం రోజున అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చెయ్యాలి. మంచి ఫలితాలు కలగగలవు. మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంది. కావున ఆ యొక్క రంగంలో డబ్బులు పెట్టి నష్టపోవడం కంటే ఊరుకోవడం మేలు. ఖాళీగా కూర్చొని ఆదాయం లేకుండా ఉండటం ఎలా అనుకుంటే శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ధనలాభం అనేది కలుగుతుంది. మరియు ఫైనాన్స్ రంగం వారికి గురు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున అభివృద్ధి అనేది లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి డబ్బులు కానీ మీకు వచ్చే డబ్బులు కానీ రాకుండా ఆటంకాలు కలిగే గ్రహస్థితి అనేది ఉంది. వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్నవారికి
బుధ రాహు గ్రహాలు అనుకూలంగా లేవు కావున వరి, ధాన్యం, పప్పు దినుసులు, చెరుకు, కూరగాయలు ఇత్యాది యొక్క వ్యాపారాలు అనుకూలంగా లేక ఆ యొక్క రంగంలో అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. కావున ఈ యొక్క రంగం వారు అభివృద్ధి కలిగి ఉండాలంటే బుధ రాహు గ్రహాలకు పూజలు అనేటివి జరిపించి మినుములు దానం చెయ్యాలి. అలా చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటారు. మరి విద్యారంగంలో ఈ వారం బుధ మరియు గురు గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన ఆ యొక్క రంగం వారు మంచి అభివృద్ధిలో ఉంటుంది. మరియు కుజ బుధ కలయిక వలన విద్యార్థులు చదువు యందు ఆసక్తి లేకుండా ఉంటారు, శ్రద్ధ లేకుండా ఉంటారు. కావున విద్యార్థులు మంచి చదువు అవ్వాలంటే, మంచి విద్య అనుకూలంగా ఉండాలంటే కుజ బుధ గ్రహాల యొక్క అభిషేక పూజలు జరిపించి పెసర్లు, శనగలు దానం చేసి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి విద్య అనేది లభిస్తుంది. ఓం శారదాయై నమస్తుభ్యం సకల విద్యా ప్రదాయిని విద్యా ఉద్యోగ వృద్ధించ సరస్వతి ప్రణమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని విద్యార్థులు ప్రతిరోజు జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగం రంగం వారికి రవి యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారములు ఈ వారం శుక్ర మరియు బుధ గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క సమస్యల వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ప్రయాణములు అధికంగా ఉంటాయి. దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయవలసి వస్తే శుక్రగ్రహానికి పూజ చేసుకొని బొబ్బెర్లు దానం చేసిన ప్రయాణములు ఎటువంటి దోషాలు లేకుండా ఆ యొక్క ప్రయాణములో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. సినీ రంగంలో శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఆ యొక్క రంగం వారు కొత్తగా చేరేటువంటి వారికి తగు సూచన ఏమిటంటే గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఆలోచించి ఆ యొక్క రంగంలో అడుగులు అనేటివి వేయాలి, మంచిది. ఎందుకంటే శని యొక్క శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్త అవసరం. మరియు వివాహ విషయంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడి వివాహ సంబంధాలు కుదరక మనోవిచారానికి గురి కాగలరు. కావున శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి శుభకార్యాలు ఇంట్లో జరగగలవు. మొత్తం మీద రాహువు మరియు శని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వ్యవహారం, వ్యాపారం వలన అధికమైన ధన నష్టం కలగగలదు. చంద్రుని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీ వెనుక మీ గురించి చెడు మాట్లాడే వారితో తగు జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపారాలు చేయడం వలన అధికమైన నష్టాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మంచి మాట్లాడినా కానీ ఎదుటి వారికి చెడు మాటగా వినపడేటువంటి గ్రహచార స్థితి గలదు. అతి తొందరగా మరి ఇటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగాలంటే మీరు చేయవలసిన పని చంద్ర, కుజ, రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం, పెరుగు, తెల్లని వస్త్రం మరియు కందులు, ఎర్రని వస్త్రం, మినుములు, నల్లని వస్త్రం మరియు మంచి ముత్యం ఒకటి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో ఉన్నవారికి, నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్, రష్యా వంటి దేశాలలో నివసించే వారికి అక్కడి ప్రాంత గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు, గ్రహచార ఫలితాలు చూసినట్లయితే వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెంది అధికమైన ధన లాభం కలగాలంటే చంద్ర, కుజ, శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ గ్రహముల యొక్క జపాలు కానీ అభిషేకాలు కానీ చేయించి బియ్యం, కందులు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి వారు కూడా ఉదయం జపం చేసుకోవడం వలన
మంచి ఫలితాలు కలగగలవు. మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవి కారకత్వం ఏమిటంటే పూర్తిగా మంచి అధికారములో జాతకుని ఉంచుతాడు. ప్రతి వారితో పొగడ్తలు సన్మానాలు చేయిస్తూ ఉంటాడు. కొద్దిగా కోలుకొని సుఖంగా ఉండేటువంటి సమయంలో అదే జాతకుని అతి నీచమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. ఎవరైతే వారితో మంచిగా ఉన్నారో వారితో శత్రుత్వం కలిగేటట్లుగా చేసేటువంటి యొక్క స్థితి కూడా రవి చేస్తాడు. వారికంటే చిన్నవారితో నీచమైన వారితో అనధికారులతో హీనంగా చూడబడి ఎక్కువగా అవమానాలు పడేటట్టుగా చేస్తాడు. దీనికి కారణం లేకపోలేదు. మఘా నక్షత్రానికి సింహరాశి అవుతుంది. మఘా నక్షత్రానికి అధిపతి కేతువు. ఇక్కడ సమస్య ఏమిటంటే రవి కేతువుల యొక్క వైరం ఎప్పుడు గ్రహణం పట్టిన వాడిలాగా జాతకం ఉంటుంది. ఎక్కువగా వీరికి అమావాస్య పౌర్ణమి తిథులు చాలా ఇబ్బందులు కలిగించే తిథులు కావున ఈ రోజులలో ఈశ్వరారాధన మరియు సూర్యగ్రహారాధన చేయుట వలన మరియు మఘా నక్షత్రానికి దోషాలను తొలగించి సుఖంగా ఉండాలంటే గణపతిని ప్రతిరోజు ఆరాధన చెయ్యాలి. మీకు వీలైతే మరకత గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. గణపతిని ఎందుకు పూజించాలంటే మఘా నక్షత్రానికి సింహరాశి అవుతుంది. నక్షత్రానికి అధిపతి కేతువు. వీళ్ళ ఇద్దరికి పడదు కాబట్టి మరియు పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి మరియు ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి కావున రవి కేతువుకు పడదు, శుక్రునికి రవికి పడదు. కావున ఎప్పుడు కూడా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి. కావున గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఈరోజు మేము సుఖంగా ఉన్నాము అని అనుకుంటే మళ్ళీ రోజు ఏదో ఒకటి ఇబ్బంది అనేది కలిగి ఉంటుంది. పేదవారైనా సరే ఎవరికైనా సరే ఈ గ్రహస్థితి ఇలా ఉంటుంది. కావున డబ్బు ఉన్నవాడైతే పర్వాలేదు, కానీ పేదవాడికే ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకొని కష్టపడుతూ ఉన్నటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఉంటే వాళ్ళు ఏం చేయాలి, పరిష్కారం ఏమిటి అని చూస్తే ఒకటే మార్గం. ప్రతిరోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతి బుధవారం ఉపవాసం ఉండాలి. 7 గంటలకు గణపతిని పచ్చి గరగతో పూజించి అన్నం పప్పు నైవేద్యం సమర్పించాలి, లేదా కొబ్బరికాయ పప్పు బెల్లం నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చెయ్యాలి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం చేసి 8 గంటలకు ఈ వ్రతం ముగించాలి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతిని ఆరాధిస్తూ ఉండటం వలన ఈ యొక్క దినుసులు సేకరించుకొని వాటిని చూర్ణం చేసుకొని దానిలో కొద్దిగా నెయ్యి నువ్వుల నూనె కొద్దిగా కలుపుకొని తిలకంగా ధరిస్తూ ఉన్న ఎటువంటి దోషాలైనా తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఆ యొక్క మూలికలు ఏవో మనం చూద్దాం. జాజికాయలు 2, కుంకుమ పువ్వు 1 డబ్బా, కస్తూరి 5 మాత్రలు, జవ్వాదు 5 గ్రాములు, కొద్దిగా పచ్చకర్పూరం, అజగరం కొద్దిగా, ఇవన్నీ బాగా కలుపుకొని మెత్తగా నూరి పేస్టులాగా చేసుకొని దానిని ప్రతిరోజు తిలకంగా ధరిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు. రవి చంద్ర గ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు అన్నీ తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు. వృత్తి యందు కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగగలదు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయుట వలన మంచి మిత్రులు అనేటివి కలగగలరు. ఎవరైనా మీ మాటకు తల వంచవలసిందే అనేటట్టుగా గ్రహచార స్థితి గలదు. స్త్రీల వలన ధనలాభం అనేది కలుగుతుంది. కుటుంబంలో సుఖంగా ఉండగలరు. ఎక్కువగా పెద్దవారితో పరిచయాలు ఏర్పడగలవు. మంచి జీవితం ప్రారంభం కానుంది. ఎదురులేని విధంగా గ్రహస్థితి ఉంటుంది. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేసుకోగలరు. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట మరియు ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు. విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు. కోర్టు భూమి వ్యవహారముల యందు
అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవహారములో వ్యాపారములో లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. ఇంట్లో కానీ బయట కానీ మంచిగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మీరు అనుకున్న పనులు సకాలంలో కాగలవు. అధికంగా బరువు బాధ్యతలు మీద ఉన్నందున అధికంగా శ్రమకు గురి కావలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్య ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేటువంటి వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైన ధన రాబడి కలుగగలదు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. బుధుని యొక్క కారకత్వం ధనం, వ్యయం, వ్యవసాయం, వాణిజ్యం, ఉత్పత్తులు, ఫైనాన్సు, బంధువులు, స్నేహితులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ధనం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఫైనాన్సు మరియు అకౌంట్స్ ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. మరియు వ్యాపారాలు, మిత్రులు, స్నేహితులు, బంధువులు ఇది యొక్క విషయాలు కూడా కారకుడు. కాబట్టి బుధగ్రహ స్థితి అనుకూలముగా ఉండి వ్యాపారములో, వ్యవహారములో, ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలగాలంటే, మానసికంగా మంచిగా సంతోషంగా ఉండాలంటే, అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున గ్రహచార స్థితి గోచార విషయంలో బుధ చంద్రగ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలగగలదు. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ డబ్బుకు కొదవ అనేది ఉండదు. వ్యాపారంలో 3 రోజుల వరకు ఈ యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంటుంది. తదుపరి గ్రహచార గోచారంలో అధికమైనటువంటి డబ్బు ఖర్చు కాగలదు. అపకీర్తి, చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన మరియు సంఘములో గౌరవ ప్రతిష్టలు లేక అగౌరవం అనేది కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. భార్యాభర్తల మధ్యన కొద్దిగా గొడవలు ఏర్పడగలవు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఆ యొక్క ఉద్యోగం అనేది ఫలించకుండా ఉంటుంది. మరియు అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు. కావున ఇటువంటి యొక్క గ్రహ బాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య బాధలు లేకుండా మంచి శుభ ఫలితాలు కలిగి వ్యవహార వ్యాపారంలో, విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు కలిగి ఉండి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి చదువులో చక్కగా రాణించాలంటే బుధ మరియు గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు చేసి పెసర్లు, శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విద్యార్థులు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన చక్కని విద్య అనేది లభిస్తుంది. సరస్వతి నమస్తుభ్యం సర్వ సంపత్ ప్రదాయకం విద్యాందేయి ధనందేహి శారదాయై నమో నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి చదువు అనేది లభిస్తుంది. ఈ వారం మొత్తం కూడా ఈ యొక్క జపాన్ని చేస్తూ ఉండండి. మరియు వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకపోవుట, మీరు చేసేటువంటి యొక్క పనులయందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికమైన నష్టాలు కలిగి ఉంటాయి. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగం వారికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. అధికమైన ధన నష్టం కలిగి ఉంటుంది. వ్యవసాయ, వాణిజ్య, స్టీలు వ్యాపారులకు మరియు చిరు ధాన్యం వ్యాపారులకు, చేనేత వస్త్ర వ్యాపారులకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున శుభ ఫలితాల గురించి మీరు చేయవలసినటువంటి పని ఉదయం 6 గంటల నుండి
8 గంటల లోపల శివునికి ఆవు పాలతో పంచదార, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలతోటి అభిషేకం చేయించాలి. మరియు బుధ రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. శివాలయంలో 2 బ్రాహ్మణులకు భోజన తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ శివాలయంలో ఆవు పాలు, పెరుగు, పాలు ఇవన్నీ కూడా అభిషేకానికి సమర్పించండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదు. మరియు విదేశాలలో అక్కడ నివసించే వారికి అనగా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా మరియు దుబాయ్, మరి సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుక్ర రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క అభిషేకాలు పూజలు జరిపించి బొబ్బెర్లు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. సర్వాంగ సుందరం దేహం లక్షణం శుభలక్షణం ధరణ్యుద్ధారణాయ దేవాయ కుజం ప్రణమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన అందరూ భక్తి శ్రద్ధలతో జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి గృహం, ధనం, వ్యాపారం, వ్యవహారం, చదువు, విద్య, ఉద్యోగం, దంపతులు, కుటుంబం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చిత్ర 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖల 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. వ్యవహార వ్యాపారాలు, ధనము, స్త్రీలు, కళలు, అలంకారాలు, రంగులు, మద్యం, వినయం, విధేయతలు, అందం, జీవం, వృక్షశాస్త్రం మరియు ఇత్యాది యొక్క వైవాహిక జీవితం ఇత్యాది విషయాలకు మరి కారకుడు. వాహనం, భోగాలు, సుఖం మరి ఇత్యాది విషయాలు కూడా కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉండి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వాహనాలు, గృహం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. శుక్రగ్రహం బలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో అనుకూలమైన పనులు కలిగించి అధికమైన ధనలాభం కలిగించాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం ఇవ్వాలి. మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వృత్తి, వ్యవహార, వాణిజ్య, వ్యాపారం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, కంప్యూటర్ రంగం వారికి, సినీ రాజకీయ రంగం వారికి, చిరు వ్యాపారులకు, విద్యారంగం వారికి, విద్యార్థులకు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయంలో ఈ వారం శుక్ర చంద్ర గ్రహస్థితి వలన వ్యవహార వ్యాపారాదుల యందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి. శుక్రుడు అనేటువంటి గ్రహం మంచి వ్యవహారాన్ని కలిగిస్తాడు. మరియు షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఈ వారం మార్కెట్ అనేది బాగా లేదు కాబట్టి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి గలదు. మరియు ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. సినీ రంగం వారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉండటం వలన వారికి మంచి అవకాశాలు రాగలవు. మరియు ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. రాజకీయ రంగంలో రవి యొక్క కారకత్వం చేత ఎక్కువగా గొడవలు మరియు ప్రజలకు పాలకులు మధ్యన విభేదాలు కలిగి ఆ యొక్క రంగంలో అనుకూలమైన గ్రహస్థితి లేనందున కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. ఈ యొక్క రంగంలో ఉన్నవారికి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. మరియు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటారు. మరి ఈ యొక్క చిరు వ్యాపారులకు అధికంగా లాభాలు కలిగి ఆనందంగా జీవించగలరు. కంప్యూటర్లు తయారు చేసేవారు కానీ, వాటి రిపేరు చేసేవారు కానీ, మరియు ఆ యొక్క కంపెనీ వారు కానీ ఈ యొక్క రంగాలలో ఉన్నవారు వీటి యొక్క వ్యాపారం ద్వారా అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి మంచి స్నేహభావంతో ఉంటారు. వ్యాపారం, వాణిజ్యం, కిరాణం, ధాన్యం, ఫైనాన్సు ఇత్యాది ఏ వ్యాపారం మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు.
కుటుంబంలో సుఖం, సంతోషం, ఆనందం కలిగి అందరూ సంతోషంగా ఉంటారు. ఆనందమైనటువంటి జీవనం ఈ రాశివారు గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించగలవు. మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు. జాతకంలో మంచి అభివృద్ధి కలిగి మీ దశను తిట్టేటువంటి యొక్క వారం ఈ యొక్క వారం. మరి కాబట్టి ఏ రంగంలో మీరు ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది. మరియు విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువు లభిస్తుంది. అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వారి వారి పనుల యందు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. విద్య, ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం నెరవేరగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా, ఫ్రాన్స్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం కుజం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ప్రతిరోజు కలుగుతూ ఉంటాయి. ఈ విశాఖలో 4వ పాదం, నాని నూని అనురాధ 4 పాదములు, నోయాయు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైన విషయాలకు కారకుడు. రక్తము, ఎర్రని వస్తువులు, ఎర్రని పంట భూములు, కందులు, శరీరములో శల్యాలు, ధాతువులు, వాతావరణం, గుప్త నిధులు, భూమి ఇత్యాది విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దాంపత్య సుఖం ఉండదు. గొడవలు, వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరితో తగాదాలు పెట్టుకోవడం, నీరసంగా ఉండటం, కళ్ళు ఎర్రబాడటం, కోపం, ఆవేశం ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మరి కాబట్టి శని యొక్క బలం అనుకూలంగా ఉండాలంటే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. మరియు ఈశ్వరారాధన ఎక్కువగా చెయ్యాలి. మంచి నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి. ఈ వారం గ్రహచార గోచార స్థితిలో కుజ మరియు చంద్ర రాహుగ్రహముల యొక్క విశేషము చేత అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు. శత్రు వృద్ధి అధికంగా ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర అనారోగ్య బాధలు, జ్వరం, తలనొప్పి ఇత్యాది ఫలితాలు కలగగలవు. దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు. కావున దుర్గా దేవాలయంలో అమ్మవారికి దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చన గావించి మినప వడలు నైవేద్యం సమర్పించాలి. మంచి ఫలితాలు రాగలవు. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి. మరియు ఆ యొక్క చదువులో శ్రద్ధ కావాలంటే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించిన విద్యార్థులకు మంచి చదువు అనేది లభిస్తుంది. వృత్తి, వ్యవహార వ్యాపారముల యందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు. మరియు విదేశ ప్రయాణములు చేసేవారికి అనుకూలమైన గ్రహచారం లేదు. కావున ఎక్కువగా ప్రయాణాలు చేయడం అనేది మానుకోవాలి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి బియ్యం, పప్పు, దినుసులు, ధాన్యం వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. మరియు పత్తి, వేరుశనగ, ఎర్రని ధాన్యం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి. కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ, రాహు మరియు శని గ్రహాలకు ఆవు నెయ్యితో, ఆవు పాలతో అభిషేకం చేయించి బెల్లం, పాయసం, నైవేద్యం సమర్పించాలి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో తెల్ల గుమ్మడికాయను మరియు బెల్లం, కందులు, మినుములు, స్వయం పాకం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇటువంటి నగరాలలో నివసిస్తున్న వారికి అక్కడి ప్రాంత గ్రహచార ఫలము చేత రాహు, శని మరియు శుక్ర గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి
నల్ల నువ్వులు, మినుములు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. దగ్గరలో అమ్మవారి గుడి ఉంటే దర్శనం చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం ధనుసు రాశి ఫలితాలు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహం. ఏయో బాబీ మూల 4 పాదములు, బూధాబాడ పూర్వాషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనసు, వ్యాపారంలో మెలకువలు, బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడూ ఒకరి మీద పెత్తనం సాగించాలని చూడటం, అలంకారాలంటే ఎక్కువ ఇష్టపడుట, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహం యొక్క పూజ చేయాలి. మరియు ప్రతి గురువారం శనగలు దానం చేయాలి. గురువు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటే కనుక కనకపుష్యరాగం ధరించాలి. ఎక్కువగా పసుపు, గంధం ఇటువంటి యొక్క రంగుల దుస్తులు ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగజేస్తాడు. ఈ వారం గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబంలో గొడవలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగి అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది. విపరీతమైన మానసిక వేద కలిగి ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ, అధికారులతో కానీ, ప్రక్కవారితో కానీ వైరం ఏర్పడగలదు. ఉన్నతమైనటువంటి పదవులు రావటానికి ఆటంకాలు ఏర్పడతాయి ఈ యొక్క సమస్యల వలన. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క నెలసరి సమస్యలు వారికి చాలా ఇబ్బందికరంగా కలిగిస్తాయి. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్రగ్రహ స్థితి వలన ఆ యొక్క వ్యాపారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి కలగకుండా ఆటంకాలు ఏర్పడతాయి. పూర్తిగా బంధన చేసినట్టుగా ఉంటుంది గ్రహచారం. వ్యవహారం, డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకుండా వేధిస్తూ ఉంటారు. మనం ఇచ్చేటివి ఉన్నా ఇవ్వలేకపోతాం. ఈ విధంగా ఉంటుంది గ్రహచారం. కావున శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేయించి నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు లేక చదువులో వెనుకబడి ఉంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఈ యొక్క రంగాలలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కుజ, రాహుగ్రహముల యొక్క గ్రహచార విశేషం వలన మానసికమైన వేదనతో అశాంతికి గురి కాగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెంది మంచిగా ఉండాలంటే శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఉద్యోగం గురించి కానీ, వ్యవహారం గురించే కానీ, విద్య గురించే కానీ, వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అటువంటి యొక్క మంచి శుభ ఫలితాలు కలగక అధికంగా మనోవిచారానికి గురి కాగలరు. మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతోటి కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఏదైనా యొక్క స్వీట్ పదార్థం అమ్మవారికి సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఓం శ్రీం ఓం నమో భగవతే సర్వలోకానుగ్రహకారకాయ భగవతే మమ సర్వకష్టాన్ సర్వదోషాన్ నివారయ స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేసి గురువు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజలు చేయించి శనగలు, బియ్యం, పంచదార, బెల్లం, ఆకుకూరలు, పప్పు దినుసులు, గుమ్మడికాయ దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శుక్రగ్రహాలకు అభిషేక పూజ జరిపించి బొబ్బెర్లు, మినుములు దానం చేసిన
మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. బోజాది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, జూజే జోఖా శ్రవణ 4 పాదములు, గాగి ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్యైశ్వర్యాలు కలిగించేవాడు. సాహసం, గుండె ధైర్యం, అహంకారం, మొండితనం, దురుసుగా మాట్లాడడం, పశ్చాత్తాపపడడం ఇత్యాది యొక్క ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. దాంపత్యం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. మరియు కుజగ్రహం అనుకూలంగా ఉంటే ఎటువంటి యొక్క సమస్యనైనా ఎదుర్కొనడానికి సిద్ధమవుతూ ఉంటారు. అటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంటుంది. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే విపరీతమైన గొడవలు, ఇబ్బందులు, ఆపదలు ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. గ్రహచార స్థితి అనుకూలముగా ఉండాలంటే జాతి పగడాన్ని సేకరించుకొని దాన్ని పూజ చేసి ఎరుపు రంగు వస్త్రాలు మరియు దానమిచ్చి ఆ యొక్క ఉంగరాన్ని ధరించినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఎప్పుడు కూడా కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపిస్తూ ఉండాలి. కావున గ్రహచార గోచారములో శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. చంద్రుడి యొక్క గ్రహచారం, కుజుని యొక్క గ్రహచార స్థితి 2 అనుకూలంగా లేకపోతే గనక విపరీతమైనటువంటి గొడవలకు దారి తీస్తూ ఉంది గ్రహచారం. మరి కావున వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగం చేసినా కానీ ఆ యొక్క పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. వ్యవహారములో, వ్యాపారములో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు. మరియు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో ఆసక్తి లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. షేర్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైన చెడు ఫలితాలు కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంది. మరియు వ్యవసాయ, వృత్తి, వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైన ఇబ్బందులకు గురి కాగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహదోష నివారణకి మీరు చేయవలసిన పని శని, చంద్ర, కుజ, రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క స్థితి మీకు మంచి స్థితి అనేది మీకు కలుగుతుంది. మరి కాబట్టి ఈ పరిష్కారం అనేది దేవుడి గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి 11 లక్ష్మీ గవ్వలు 11 పశువు బొమ్మలు తీసుకొని ఒక డబ్బాలో వేసి అది దేవుడి దగ్గర మీరు పెట్టండి. మంచి ఫలితాలు మీకు ప్రతిరోజు లక్ష్మీదేవి కలిగిస్తూ ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మి మమ గృహే స్థిర నివాసం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండటం వలన మహాలక్ష్మి కరుణ కలిగి మంచిగా ఉంటారు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ యొక్క శ్లోకం ప్రతిరోజు చదువుకోవడం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. దీనికి అధిపతి గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిషం 4 పాదములు, శేషోధ పూర్వాభాద్రలో 1, 2, 3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. గ్రహచార స్థితిలో కారకత్వం ఏమిటంటే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయుట, జీవన విధానం, బ్రతుకు తెరువు, బాధలు, ఐశ్వర్యం, పేదరికం, అత్యున్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, నీచజనుల సహవాసం ఇత్యాది విషయాలకు కారకుడు. శని గ్రహస్థితి బాగుగా లేకుంటే గనక మయూర నీలం అనేటువంటి రత్నాన్ని 3 క్యారెట్లుగా ఉన్నదానిని సేకరించుకొని దానికి పూజ చేసి నీలిరంగు వస్త్రాలు దానమిచ్చి దానిని ధరించాలి. మరియు మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా బెల్లం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. కావున ఈ రాశి వారికి ఈ వారం శనిగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకున్న ఫలితాలు కలగక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎప్పుడు నీరసంగా ఉంటారు. అధికమైన భారం ఎక్కువగా ఉంటుంది. శరీరం అనారోగ్యంతో ఉంటుంది. కుజగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి
కళ్ళ మీద ఎక్కువగా భారం అనేది పడగలదు. పూర్తిగా కోపతాపాలు లేకుండా ఉండాలి. ఎవరేమన్నా కానీ మనలను కాదులే అని ఊరుకోవాలి తప్ప వారి మీద ఎదురుదాడికి తిరగకూడదు. భార్య అయినా సరే, పిల్లలైనా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, లేదా అక్క చెల్లెళ్ళైనా సరే, అన్న తమ్ముళ్ళైనా సరే, ఎవరితోటైనా కానీ సఖ్యతగా ఉండాలి. మరియు కుంభరాశికి మీనం 2వ స్థానం కాబట్టి మీనంలో శనితో పాటుగా 5 గ్రహాలు కూడుకొని ఉన్నందున అధికమైన ధనం ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. అధికమైన ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉండటం వలన ఎక్కువగా మనోవిచారానికి గురి అవుతూ ఉంటారు. కుంభరాశికి మీనం 2వ స్థానం మరియు మీనానికి కుంభం 12వ స్థానం కనుక ఎటు చూసినా కానీ పద్మవ్యూహంలాగా ఏర్పడుతుంది మీ యొక్క గ్రహచారం. కావున ఈ యొక్క వలయం నుండి బయటికి పడాలంటే ఎవరిని పట్టుకోవాలి, ఎవరు మనలను ఈ యొక్క సముద్రాన్ని దాటించగలరు, 10 సంవత్సరాల 5 సంవత్సరాల శనిని దాటి ముందడుగు వేయాలంటే ఒకటే ఒక దారి, పరమేశ్వర పాహి పాహి అని ఈశ్వరుని శరణు వేడడమే శరణ్యం. కావున ఏప్రిల్ నెల మొత్తం అనగా 5, 12, 19, 26 మరియు మే నెల 3, 10, 17, 24, 31 ఈ తేదీలలో శనివారాలు వస్తాయి. కాబట్టి శనివారాలు కఠోరమైన నియమాలతో శనివారాలని ఉపవాసం ఉంటూ ప్రతి శనివారం తెల్లవారుజామున శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అదే నూనెతో అభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసి శని పాశుపత పూజను చేసి వీలైతే హోమం చేయించిన దానివల్ల కలిగేటువంటి ఫలితాలను మీరే చూస్తారు. ఎంతటి శని దోషమైనా తొలగిపోగలదు. మరియు ప్రతి శనివారం సాయంత్రం ఈశ్వరునికి రుద్రాభిషేకం జరిపించిన మంచి ఫలితాలన్నిటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరి ఈ వారంలో 4 రోజులు ఇటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు ఈ వారం వీరికి బుధగ్రహ స్థితి వలన గృహ సౌఖ్యం, ధనలాభం, మిత్రవృద్ధి, వ్యవహార వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటుంది. మరియు ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి పని కాగలదు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ, వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు ఇతర అధికమైనటువంటి వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. నవరత్న వ్యాపారులకు కొద్దిపాటు లాభాలు ఉన్నాయి. మరియు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, మెకానిక్, డ్రైవింగ్ వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా లాభాలు ఉంటాయి. మరియు విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉండటం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుంది. మరి అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, దుబాయ్, ఇండోనేషియా ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే శుక్ర, శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం మీనరాశి ఫలితాలు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం బృహస్పతిం ప్రణమామ్యహం. ది పూర్వాభాద్ర 4వ పాదం, దూషంజాధ ఉత్తరాభాద్ర 4 పాదములు, దేదో చాచి రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగం, సేవకులు, అధికారం, దర్పం, దేవతలు, భాగ్యం, సంతోషం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి సకల సంతోషాలు కలుగజేస్తాడు. వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తాడు. ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే గురుగ్రహం యొక్క పూజలు, అభిషేకాలు అనేది ఎక్కువగా చేయిస్తూ ఉండాలి. ప్రతి గురువారం శనగలు, పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మరియు కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరి కావున గ్రహచార గోచార స్థితిలో చంద్ర కుజ గురు యోగం వలన ఈ రాశి వారికి ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు. ఈ యొక్క 3 గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉంటాయో వీరి యొక్క కలయిక వలన అధికమైన చెడు ఫలితాలకు దారి తీస్తుంది. కుజుడు ధైర్యం,
చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు కావున మానసికంగా ఇబ్బందులు పడుతూ అధైర్యం కలిగి అశాంతితోటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున ఈ రెండు గ్రహాల కలయిక వలన మరి ఇటువంటి యొక్క చెడు గ్రహ ఫలస్థితి కలిగి ఉంటుంది. మరి కావున దానికి తోడు గురుగ్రహం యొక్క స్థితి కూడా తోడు కావడం వలన మరిన్ని చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క సమస్య నుండి మరి బయటపడాలంటే శనివారం రోజు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. మంచి ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడగలదు. బంధువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలను ఎదిరించి పోరాడాలి. ఆత్మాభిమానం మీకు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అభిమానం కలిగి ఉంటారు. ప్రతి వారితోటి మంచి మాట్లాడుతూ మీ యొక్క పని నెరవేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చూపించే విధంగా మీరు ఎదుగుదల కలిగి ఉండాలి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం రాహు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన ధన నష్టం కలగగలదు. దాని వలన ఎక్కువగా మనోవిచారంతో ఉంటారు. వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు నూనె, పత్తి, ధాన్యం మరియు చిరుధాన్యం వ్యాపారులకు ఆదాయం సరిగ్గా లేక కొంత నష్టం అనేది వాటిల్లగలదు. ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో ధన రాబడి లేక విచారం కలిగి ఉంటారు. విద్యార్థులకు సరి అయిన అవగాహన లేక కొద్దిగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. దానివలన చదువులో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున అధికమైన చెడు ఫలితాలు కలిగి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఈ రాశి వారందరూ చంద్ర మరియు కుజ, గురు, శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం, నువ్వులు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. మరియు వ్యవహారం గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని, శుక్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శుక్ర, శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభగ్రహ సంచారం వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.